లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా, ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. పథకాలతోటి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి నేటికి చనిపోయి 16 సంవత్సరాలు అవుతున్నా సరే ఆయన్ని మర్చిపోలేని ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే మనం ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అయితే ఉన్నాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి డిస్టిక్ మహిళా అధ్యక్షురాలు దుబ్బల సౌజన్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఆయన గారి పరిపాలనా విధానం గురించి, ప్రజలు హృదయాల్లో ఎలాంటి ముద్ర వేసుకున్నాడు అనే విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు 108 కానీ ఇంకా చాలా పథకాలు పెట్టాడు. వాటి పథకాలతోటి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఆయన గురించి చెప్పాలి అంటే మీరేం చెప్తారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని 16వ వర్ధంతిని పురస్కరించుకొని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ సంజీవ్ రెడ్డి భవన్ లో జిల్లా అధ్యక్షుడు పువ్వాల దుర్గాప్రసాద్ గారి సారథ్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. నిజంగా నికాల్సైన కాంగ్రెస్ ఒక రాజకీయ నాయకుడు అంటే రాజశేఖర రెడ్డి గారిని చెప్పాలి. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఎన్నో సాహసోతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఫీజు రీఎంబర్స్మెంట్ అయితే ఏంటి, 108 వాహనాలు అయితే ఏంటి, ఆరోగ్యశ్రీ అయితే ఇలాంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రోజు మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. కానీ ఆయన ఆశయాలను సాగిస్తూ మేము ముందుకెళ్తాం. ఆయన చివరి శ్వాస వరకు కూడా ఒక్కటే కోరుకున్నారు, మన భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారిని చూడాలని ఆయన కోరిక. ఆ కోరికని మేమందరం కూడా ఆ దిశగా వెళ్తాము. ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా మేమందరం కూడా ఆ దిశగా వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ, అలాంటి వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో లేకపోవటం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఉన్నట్టయితే ఈ రోజు కొన్ని దుష్ట పరిపాలన చేసేటోళ్లే కాదు, కొంతమంది దుష్టులు పరిపాలన చేయడానికి అనర్హులు. అలాంటి వాళ్ళు పరిపాలన చేశారు 10 సంవత్సరాలు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి, బట్టి విక్రమార్క గారు అయితే ఏంటి, జిల్లా మంత్రులు అయితే ఏంటి, వాళ్ళందరూ కూడా సఖ్యతతో పనిచేసుకుంటూ పేద బలహీన వర్గాల శ్రేయస్సు ధ్యేయంగా పనిచేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నిజంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మళ్ళొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీ ఛానల్ ద్వారా ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఆయన సుదీర్ఘ పాదయాత్ర తర్వాత దాదాపుగా రాష్ట్రం మొత్తం కూడా ఆయన పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకొని 2 సార్లు ప్రభుత్వం ఏర్పడటానికి కారణమయ్యారు. అయితే ఆయన ప్రభుత్వం ఏర్పడిన 2 నెలలకే ఆయన ప్రమాదంలో చనిపోవడం జరిగింది. అయితే ఆయన వారసత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడు ఇంకా వచ్చాడంటారా? అంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంటారు? ఖచ్చితంగా ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ, అంటే వారసత్వం అంటే కుటుంబ పరంగానే రానవసరం లేదు. వారసత్వం అనేది ఆ కాంగ్రెస్ పార్టీ బ్లడ్ లోనే ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసులు ఎంతో మంది ఉన్నారు మన రాష్ట్రంలో. అలాంటి వాళ్ళ వల్లే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మనం ఇవాళ ఈ అధికారాన్ని అనుభవిస్తున్నాం. వచ్చి రాగానే ఆ రోజు ఏ విధంగా అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సాహసోపాతమైన నిర్ణయాలు తీసుకున్నారో, మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు లాగానే రేవంత్ రెడ్డి గారు అయితే ఏంటి, బట్టి విక్రమార్క గారు అయితే ఏంటి, జోడెద్దుల్లాగా పనిచేసుకుంటూ అలాంటి సాహసోత్పకమైన నిర్ణయాలు తీసుకొని ఈ రోజు బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, రైతులకి అందరికీ ఆమోదయోగ్యమైన పరిపాలన అందజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నికార్సైన కాంగ్రెస్ వాదులు అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లాగా పరిపాలన చేస్తారు. ఆయన చనిపోయి కూడా ఇప్పటికీ 16 సంవత్సరాలు అవుతా ఉంది. అయినా సరే ఆయన్ని ప్రజలు మా హృదయాల్లో నిలిచిపోయినాడు. ఇంత పెద్ద ఎత్తున ఆయన్ని గుర్తించుకోవడానికి ప్రజలకి ఆయన పథకాలు ఎంత మేర ఉపయోగపడ్డాయి, ఏమి ఇప్పటికీ గుర్తుండే పథకాలు ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు? ఈ రోజు 16 సంవత్సరాలైనా కానీ ఇప్పటికీ కూడా మా రాజన్న అనే ముద్రను వేసుకున్నటువంటి వ్యక్తి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎన్నో గుండెలు ఆగిపోయాయి, కన్నీటి సంద్రమైంది రాష్ట్రం మొత్తం కూడా. ఎందుకంటే ఈ రోజు పేద పిల్లలు చదువుకోవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ పెట్టి ఇంజనీరింగ్ విద్య అందరి ఆకాశం లాగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ విద్య అయితే ఏంటి, వైద్య విద్యను అయితే ఏంటి, ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా కింద స్థాయి వాళ్ళకు కూడా అందించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. దాంతో పాటు ఆరోగ్యశ్రీ, ఎంతో మంది ఈ రోజు ఏదన్నా రోగం వస్తే చూపించుకోవడానికి లక్షల్లో ఖర్చు అవుతుంది. కానీ వాళ్ళకి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టి ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకి మళ్ళీ వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేసుకునే అవకాశం కల్పించింది ఆ రోజు
మన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 108 దాన్ని అంబులెన్స్ కి ప్రవేశపెట్టింది ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇన్ని పథకాలు ప్రవేశపెట్టి పేద ప్రజల నుంచి ఇంతటి దాన్ని తీసుకున్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వల్లనే. కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కూడా చిరస్థాయిగా నిలిచిపోతారనడానికి ఇలాంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు ఎంతమంది ఆక్షేపించినా గానీ ఆయన పనే నా ధ్యేయము, నాకు ప్రజలే ముఖ్యము అని చెప్పేసి ఆయన ముందుకెళ్లారు. ఆ ముందుకెళ్లిన దాంట్లోనే ఆయన రెండోసారి కూడా ముఖ్యమంత్రి అవటం అనుకోని కారణాల వల్ల, అనివార్య కారణాల వల్ల 2 నెలలకి ఆయన దుర్ఘటన పాల్గొనడం జరిగింది. కాబట్టి నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి వాళ్ళు ఎంత దుష్ట పరిపాలన అంటే పేద ప్రజలను పట్టించుకున్నది లేదు, మహిళల్ని పట్టించుకున్నది లేదు, నిరుద్యోగులను పట్టించుకున్నది లేదు, రైతుల్ని పట్టించుకున్నది లేదు. కానీ మాటల మాంత్రికుడు కేసీఆర్ 2 సార్లు అధికారం అనుభవించి 10 సంవత్సరాలు ఒక్కటి కూడా చేయకపోగా ఇవాళ మన వాళ్ళు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే ఓర్వలేక మాట్లాడుతున్నారు. నిన్న కవిత మాట్లాడిన మాటలతోటి వాళ్ళది కూడా బట్టబయలైంది. కాబట్టి వాళ్ళదిగా అయిపోయిన పార్టీ, దానికోసం మేము మాట్లాడుకోవడం కూడా వేస్ట్. కాబట్టి ఇప్పటికైనా సరే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.